హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ని కంబైన్ చేసి వన్ ఫైల్గా ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందామండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే డైలీ మన యొక్క వర్క్ లైఫ్లో చాలా ఎక్సెల్ ఫైల్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. వాటిని మళ్ళీ మనము కన్సల్టేషన్ పర్పస్లో, అంటే డేటా అనాలిసిస్ కోసం కావచ్చు, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం పర్పస్లో కావచ్చు, అన్ని ఎక్సెల్ ఫైల్స్ని మళ్ళీ కన్సల్టేషన్ చేసి అందులోకి వెళ్ళి ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము. సో దీనికి చాలా టైం తీసుకుంటుంది. అదే మనకి ఎక్సెల్లో ఉన్న అడ్వాన్స్ టూల్ అంటే పవర్ క్వెరీ ఎడిటర్ ద్వారా చాలా ఫాస్ట్గా చేయగలుగుతాము. అది ఎలా అన్నది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీకు ఒక సినారియో కూడా చెప్తాను. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా నేను కొన్ని రిపోర్ట్స్ రెగ్యులర్గా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, కొన్ని రిపోర్ట్స్ వీక్లీ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెగ్యులర్గా ప్రిపేర్ చేసే రిపోర్ట్స్ కానీ వీక్లీ ప్రిపేర్ చేసే రిపోర్ట్స్లో కానీ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ని, అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు నా డిస్ట్రిక్ట్ సంబంధించిన హౌస్ ట్యాక్స్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి అంటే నా డిస్ట్రిక్ట్లో ఉండే ప్రతి మండలం సంబంధించిన ఎక్సెల్ ఫైల్ ముందు నేను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్సెల్ ఫైల్స్ అన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేసి వాటిని ఇంకొక మాస్టర్ షీట్ అని ప్రిపేర్ చేసుకొని అందులో పేస్ట్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి కన్సల్టేషన్ రిపోర్ట్ రెడీ చేశాక ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే ఇది పవర్ క్వెరీలో ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. సేమ్ థింగ్ వీక్లీ రిపోర్ట్స్ అంటే ఇప్పుడు ఆఫీసర్ సంబంధించిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనుకోండి, వీక్లీ రిపోర్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మనం కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సంబంధించింది. మొత్తం నేను 10 వీక్స్ సంబంధించిన రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ 10 వీక్స్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటిని కూడా నేను మళ్ళీ ఒక ఫోల్డర్, ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి అందులో అన్నీ కూడా కాపీ అండ్ పేస్ట్ చేసుకుంటూ ఫైనల్గా ఒక మాస్టర్ షీట్ క్రియేట్ చేసిన తర్వాత అబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనకి డౌన్లోడ్ చేయడము, కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయడము ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా పవర్ క్వెరీ ద్వారా ఏ విధంగా ఇప్పుడు కన్సల్టేషన్ చేసి ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చో మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి ఈ విధంగా వన్స్ మొత్తం డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రిపోర్ట్ వస్తుంది అనమాట. సో ఇందులోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా నేను చేశానో ఇప్పుడు ఇందులో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేయాలి అంటే, రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ముందు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునే అన్నీ కూడా ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. అది మీరు ఏ విధంగా నియమించుకుంటారో ఆ నియమించుకున్న ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. వన్స్ సేవ్ చేసి పెట్టిన తర్వాత ఫోల్డర్ బయట కానీ డెస్క్టాప్లో కానీ మళ్ళీ ఎంటీ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయండి. ఎంటీ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మనకి డాటా అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఎంటీ ఎక్సెల్ ఫైల్లో డాటా అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి గెట్ డాటా అనే ఆప్షన్ ఎక్కడ కూర్చుందండి. సో ఇక్కడ గెట్ డాటాకి సంబంధించిన దగ్గర మళ్ళీ మనకి ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఫ్రమ్ ఫోల్డర్, ఎందుకంటే నేను చెప్పేది ఫ్రమ్ ఫోల్డర్, ఫ్రమ్ ఫైల్ ఫోల్డర్లో మనం మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ సేవ్ చేసుకుంటాము కాబట్టి ఫ్రమ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇండివిజువల్గా మనకు ఒక ఫైల్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు ఆ ఫోల్డర్లో ఇంకేదైనా ఫైల్ సేమ్ స్ట్రక్చర్తో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ అన్నాం కదా అని డిఫరెంట్ స్ట్రక్చర్తో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా అందులో అటాచ్ చేసేసి మీరు మళ్ళీ ఇక్కడ డేటా అనాలిసిస్ కోసం కన్సల్టేషన్ చేయాలనుకుంటే మీకు ఎర్రర్ వస్తుంది. మీరు అటాచ్ చేయాలనుకున్న ఫైల్ స్ట్రక్చర్ వచ్చేసి సేమ్ టెంప్లెట్తో ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వీక్ నేను ఇన్స్పెక్షన్ అన్నాను కదా, ఇన్స్పెక్షన్ సంబంధించిన రిపోర్ట్ ఎన్ని వీక్స్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా వాటి యొక్క స్ట్రక్చర్ మారదండి. గదే సీరియల్ నెంబరు, మండల్ నేము, డిస్ట్రిక్ట్ నేము, డేట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ సంబంధించింది అండ్ అటెండెన్స్ డేట్ అని ఇవి కొన్ని ఉంటాయి. వీటిలో కాంటెంట్ మారుతుంది కానీ ఫార్మెట్ మారదు. సో సేమ్ ఫార్మెట్ ఉన్న ఫైల్స్ మాత్రమే మనము కన్సల్టేషన్ చేసి ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాము. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు సేమ్ స్ట్రక్చర్ ఉన్న ఫైల్ మాత్రమే అటాచ్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం గెట్ డేటా మీద క్లిక్ చేసి ఫ్రమ్ ఫోల్డర్ ఇది సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఫ్రమ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని బ్రౌజ్ చేయమని చెప్పి మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో మీ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మీరు ముందు బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని ఒక ఫోల్డర్లో అన్ని సేవ్ చేశాను. ఇందులో ఎంపీఓకి సంబంధించింది. సో ఇక్కడ ఎంపీఓ ఓపెన్ చేస్తే మీకు ఏం కాంటెంట్ కనిపించదు, బట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది జస్ట్ ఎంపీఓలో ఫోల్డర్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. ఓపెన్ అనగానే మనకి ఇట్లా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
దీన్ని అలర్ట్ బాక్స్ అని అనొచ్చు. ఇందులో మనం ఏదైతే కాంటెంట్ ఇప్పుడు అటాచ్ చేసిన కాంటెంట్కి సంబంధించిన వివరాలు ఈ ట్యాబ్లెట్ ఫార్మేట్లో కనిపిస్తాయి. కాంటెంట్ ఏ ఫార్మేట్లో ఉంది, వాటి యొక్క ఫైల్ నేమ్ ఏంటి, తర్వాత ఎక్స్టెన్షన్ టైప్ ఏంటిది, డేట్ యాక్సెస్డ్ ఏంటిది, డేట్ మోడిఫైడ్ ఏంటిది, డేట్ క్రియేటెడ్ ఏంటిది, అట్రిబ్యూట్స్ ఏంటిది, ఏ ఫోల్డర్ నుండి మనం కాపీ చేసుకుంటున్నాం అని చెప్పి వస్తుంది. వన్స్ ఇది అంతా వెరిఫై చేసుకున్న తర్వాత బాటంలో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. కంబైన్, లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా, క్యాన్సిల్. సో మీరు ఒకవేళ రాంగ్ ఫైల్ అటాచ్ చేస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ ఫైల్ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ డేటా మనం యూజ్ చేస్తాము. ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే కంబైన్డ్, ఇక్కడ డౌన్ బ్యారో ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. కంబైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద చూజ్ చేసుకోగానే మనకి పవర్ క్వెరీ ఎడిట్కి సంబంధించింది ఎడిట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఈ పంచాయతీ వెబ్సైట్ నుండి డేటాని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేస్తున్నాము. అయితే మీరు ఎప్పుడైనా మన ఈ పంచాయతీ వెబ్సైట్ నుండి డేటా డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తాను. అక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందో అది అర్థం కావాలి మీకు ముందుగా. మనం ఏ ఫైల్ ఓపెన్ చేసినా, ఈ పంచాయతీ సైట్ నుండి ఏ ఫైల్ ఓపెన్ చేసినా ఎక్సెల్ కెనాట్ డూ దిస్ బికాస్ ఏ డైలాగ్ బాక్స్ ఈజ్ ఓపెన్, ప్లీజ్ డూ ద డైలాగ్ బాక్స్ టు కంటిన్యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది డైలాగ్ బాక్స్ ముందు క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు మనము ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు వస్తుంది. మీకు ఐడియా ఉంటుంది, ద ఫైల్ ఫార్మాట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వీక్ 1 .xls does not match. The file could be completed or unsafe. Unless you trust it is source, don't open it. Do you want to open it anyway? ఇట్లా మనకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. అంటే ఫైల్ కాంటెంట్ XLXలో ఉన్నా కూడా ఆ కాంటెంట్ సెక్యూర్ కాదు అయినా కూడా మీరు నమ్మితే ఆ ఫైల్ ఓపెన్ చేయన్నా వద్దంటది. బట్ మనం ఏం చేస్తాము, మనము ఈ పని నుండి డౌన్లోడ్ చేసాం కాబట్టి ఎస్ అంటాము. ఎస్ అనగానే మనకి ఫైల్ కాంటెంట్ ఓపెన్ అయ్యి దాంట్లో ఉన్న రిజల్ట్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అటాచ్ చేస్తున్న ఫైలు టైప్ వచ్చేసి ఎక్సెల్ ఫైల్ టైప్, అంటే .xlx ఫైల్ టైప్ ఫార్మాట్లో ఉన్నప్పటికీ కూడా అది XLX ఫార్మాట్ కాదు. అది HTML ఫార్మాట్లో ఉన్న కాంటెంట్ మనకి చూపించడం కోసం అని చెప్పి ఎక్సెల్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. మనము ఓపెన్ చేసేటప్పుడు ఎస్ అని అంటున్నాం కాబట్టి మన కాంటెంట్ ఓపెన్ అవుతుంది. బట్ సిస్టమ్ పరిభాషలో ఆ ఫైల్ ఓపెన్ చేయాలి అంటే అక్కడ మనము కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోల్డర్కి సంబంధించింది అటాచ్ చేయాలంటే ఎందులోకి వెళ్ళాలి, డేటా మీద క్లిక్ చేయాలి, గెట్ డేటా అనాలి. గెట్ డేటా అన్న తర్వాత ఫ్రమ్ ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. ఇందులో ఏ ఫోల్డర్ అయితే మీరు అటాచ్ చేయాలనుకుంటే ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఓపెన్ అని మనకి నావిగేషన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో కంబైన్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అనాలి. వన్స్ ఇలా అన్న తర్వాత మనం కొంచెం వెయిట్ చేశాక ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఈ అలర్ట్ మెసేజ్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఫైల్ అయితే ఇది బై డిఫాల్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉంది కదా. సో ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ అని కాకుండా HTML పేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. మన ఎక్సెల్కి సంబంధించింది ఈ పంచాయతీ మనం డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ ఫైల్స్. ఇట్లా మీరు ఏదైనా ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఆ కాంటెంట్ మనకి ఓపెన్ కాకపోతే HTML పేజ్ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసి చూడండి, మీకు తప్పకుండా ఓపెన్ అవుతుంది. అప్పటికి కూడా ఓపెన్ కాకపోతే దాని ఫార్మాట్ ఏమైతే ఉందో ఆ ఫార్మాట్ చూడాలి. సో ఇప్పుడు మనం ఇట్లా కంబైన్ ఫైల్ సంబంధించిన విండో ఓపెన్ అయింది. ఇందులో సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఫైల్. సో ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లలో మనకి హెల్ప్ అయ్యే ఆబ్జెక్ట్ ఏదో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. సో శాంపుల్ ఫైల్ ఏంటంటే ఫస్ట్ ఫైల్ ఒకటే మనకి డిస్ప్లే అవుతుంది. సో టేబుల్ 1 మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాంటెంట్ ప్రివ్యూలో కూడా కనిపిస్తుంది చూడండి. టేబుల్ 1కి సంబంధించిన దాంట్లో డేటా వచ్చేసి హెడర్ డీటెయిల్స్ ఉన్నాయి. సో టేబుల్ 2కి సంబంధించిన డేటా మీద క్లిక్ చేస్తే ఇందులో యాక్చువల్ కాంటెంట్, ఇప్పుడు మనకు కావాల్సిన కాంటెంట్ ఏదైతే ఉందో ఈ యాక్చువల్ కాంటెంట్ టేబుల్ 2లో ఉంది. సో ఈ టేబుల్ 2 అనే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఓకే అనగానే సో ఏవైతే 10 ఫైల్స్ ఇప్పుడు మనం అటాచ్ చేసామో ఆ 10 ఫైల్స్ కూడా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అటాచ్ అయ్యి సో ఈ విధంగా మనకి రిజల్ట్ ఓపెన్ అవుతుంది. ఈ రిజల్ట్ సంబంధించింది మీరు ఏమన్నా డాటా క్లీనింగ్ అంటే మనము డాటా ఎక్సెల్లోకి లోడ్ చేయకుండా ముందే డాటా క్లీనింగ్ చేసుకోవడానికి కూడా పవర్ క్వెరీ ఎడిటర్ హెల్ప్ అవుతుంది. అంటే నల్ వాల్యూస్ ఉన్న చోట ఆ నల్ వాల్యూస్ రిమూవ్ చేయడం కావచ్చు, హెడర్ ప్రాపర్గా లేకపోతే హెడర్ని సెట్ చేయడం కావచ్చు, అన్నెసెసరీ కాలమ్స్ ఇందులో ఉన్నాయనుకోండి అన్నెసెసరీ కాలమ్స్ రిమూవ్ చేయడానికి కావచ్చు. అంటే అన్నెసెసరీ కాలమ్స్ అంటే ఇప్పుడు సోర్స్ నేమ్ ఉంది చూసారా, యాక్చువల్లీ ఈ సోర్స్ నేమ్
మనము ఎక్కడ నుండి ఫైల్ అటాచ్ చేసాము, ఏ ఫైల్ అటాచ్ చేసామో సెలెక్ట్ చేయడం చూస్తాం, ఇది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆగస్ట్ 1 అంటే మొత్తం ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఫైల్స్ అటాచ్ అయ్యాయి. ఆగస్ట్ 1 వీక్, ఆగస్ట్ 2 వీక్, 3 వీక్, 4 వీక్, మళ్ళీ 1 వీక్, వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, వీక్ 5 అట్లా మొత్తం మనం ఏమైతే అటాచ్ చేసామో అటాచ్ చేసిన ప్రతి ఫైల్ కూడా మనకి ఇక్కడ అటాచ్ అయింది అనమాట. మీరు అప్పుడు దీనికి ప్రాపర్గా చెక్ చేసుకొని ఏదైనా అటాచ్ కాకపోతే మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రీఅటాచ్ చేసుకోవచ్చు. సో మొత్తం మనకి అన్ని రికార్డ్స్ ఓవరాల్గా మనకి డిఫాల్ట్గా 1000 రికార్డ్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు కరెక్ట్గా ఉండి డేటా క్లీనింగ్ ఏం లేదు అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో క్లోజ్ అండ్ లోడ్ మీద క్లిక్ చేయగానే డేటా లోడ్ అవుతుంది. ఒకవేళ డిలీట్ ఇక్కడ సోర్స్ నేమ్ ఉంది, ఇది డిలీట్ చేయాలనుకుంటున్నారు, సీరియల్ నెంబర్ ఉంది, ఇది డిలీట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి ఇందులోనే ఈ పర్టికులర్ కాలం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ కాలమ్స్ అని ఆప్షన్ ఉంటుంది, రిమూవ్ కాలం ఆప్షన్ ఉంది. అయితే రైట్ క్లిక్ అని ఎంటర్ చేయండి, ఆప్షన్ పైన హోమ్ అనే రిబ్బన్ ఆప్షన్లలో రిమూవ్ కాలం ఉంటుంది. రిమూవ్ కాలం మీద క్లిక్ చేస్తే ఆ కాలం పర్టికులర్ రిమూవ్ అయిపోతుంది. ఇట్లా ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం లోడ్ చేయాలనుకుంటే క్లోజ్ అండ్ లోడ్ అని మీద క్లిక్ చేయాలి. క్లోజ్ అండ్ లోడ్ అని క్లిక్ చేయగానే మనం ఏదైతే కాంటెంట్ డౌన్లోడ్ చేసుకున్నామో అది ఇక్కడ లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత ఇక్కడ యాక్చువల్ సోర్స్ నేమ్ అనేది మీకు చూపించడం కోసం, అంటే ప్రాపర్గా లోడ్ అయిందా లేదా అనేది మీకు తెలియడం కోసం అని చెప్పి సోర్స్ నేమ్తో సహా నేను లోడ్ చేశాను. యాక్చువల్ అయితే సోర్స్ నేమ్ మీకు అవసరం లేదు. మొత్తం మనకి ఎన్ని ఫైల్స్ సంబంధించింది, 10 ఫైల్స్ సంబంధించింది, టోటల్ రికార్డ్స్ వచ్చేసి 602 రికార్డ్స్ మనకి అటాచ్ అయ్యాయి అనమాట. సో దీన్ని అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అనాలిసిస్ పర్పస్లో మనకి పవర్ పివట్ టేబుల్ ఉంటుంది. పివట్ టేబుల్ ద్వారా కానీ లేదు అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన ఫార్ములాస్ కౌంటిఫ్ కానీ సమ్మిఫ్ కానీ ఇవి వస్తాయి. వీటి ద్వారా కానీ మీరు కావాల్సిన అనాలిసిస్ చేసుకొని రిపోర్ట్స్ని షేర్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు ఆల్రెడీ మనం 6 వీక్స్ వరకు అంటే 10 ఫైల్స్ అటాచ్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ డేటా కూడా మళ్ళీ మనం అటాచ్ చేసి కంప్లీట్గా మళ్ళీ ఎక్సెల్ ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటే మీరు ఎంత ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లో ఈ ఫైల్ డౌన్లోడ్ చేసిన ఫైల్ అందులో అటాచ్ చేసి మళ్ళీ మనం కంబైన్ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఫైల్ సేవ్ చేసి పెట్టుకున్నామో ఆ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఏదైనా ఒక టేబుల్ మీద మనము ఒక టేబుల్ ఈ టేబుల్లో ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక టేబుల్ డిజైన్లో రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రిఫ్రెష్ అని చేయగానే ఆటోమేటికల్లీ మనకి లేటెస్ట్ యాడ్ చేసిన ఎక్సెల్ ఫైల్ డేటా కూడా ఇందులో కాంటెంట్లో యాడ్ అయిపోతుంది. ఫర్దర్గా మీరు అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇట్లా మీరు మీ యొక్క హౌస్ ట్యాక్స్ సంబంధించిన ఆల్ మండల్స్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఆల్ జీపీఎస్ రిపోర్ట్ కన్సల్టేషన్ చేసుకుని పెట్టుకోవచ్చు, లేదు ట్రేడ్ లైసెన్స్ సంబంధించింది కావచ్చు, ఆర్ ఇన్స్పెక్షన్ కావచ్చు. ఇట్లా మనకి డిఫరెంట్ టైంలో ఉపయోగపడే మల్టిపుల్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనము కంబైన్ చేసుకొని చాలా ఫాస్ట్గా కంబైన్ చేసుకొని డేటా అనాలిసిస్ కోసం వాడుకోవచ్చు అండి. ఇది ఈ కంబైన్డ్ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్ సంబంధించింది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ నా తరపున ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సో కంపల్సరీగా ఎక్స్టెన్షన్ వచ్చేసి ఫైల్ ఎక్స్టెన్షన్ మీరు అటాచ్ చేసే ఫైల్ వచ్చేసి సేమ్ కాలమ్స్ హెడర్స్ ఉండేలాగా చూసుకోవాలండి. వేరే డిఫరెంట్ కాలమ్స్ ఉన్న అన్ని ఫైల్ అటాచ్ చేస్తారంటే మనకు సబ్ ఎర్రర్ వస్తుంది. తర్వాత సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఏ విధంగా వెళ్ళాలని చెప్పి. సో ఎక్సెల్ ఓపెన్ చేయాలి, డాటా ట్యాబ్ క్లిక్ చేయాలి, గెట్ డేటా పెట్టాలి, ఫ్రమ్ ఫైల్ అందులో ఫ్రమ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్రౌజ్ సెలెక్ట్ ఫోల్డర్ అని వస్తుంది. దెన్ కంబైన్ ఫైల్స్ ఇన్ ద ప్రివ్యూ విండో క్లిక్ కంబైన్ అండ్ కంబైన్ ట్రాన్స్ఫార్మ్ డాటా పవర్ క్యూరీ ఎడిటర్ ఓపెన్ ఆటోమేటికల్లీ చెక్ అండ్ శాంపుల్ ఫైల్స్ పవర్ క్యూరీ యూజెస్ వన్ ఫైల్ యాజ్ ఎ శాంపుల్ టు డిటెక్ట్ ద స్ట్రక్చర్ కన్ఫర్మ్ కాలం నేమ్ ఆర్ కన్సిస్టెన్సీ అప్లై ట్రాన్స్ఫర్మేషన్. సో రీనేమ్ కాలమ్, చేంజ్ డేటా టైప్, రిమూవ్ అన్నెసెసరీ కాలమ్స్, లోడ్ ఎక్సెల్ ఫైల్, click close and load data appear in the new sheet. You can now analyze, filter or create pivot tables. Auto refresh, if you add new files to the folder, right click your table, refresh, Power Query will automatically load new data. సో ఇట్లా మనకి ఆటోమేటికల్లీ డాటా అనేది లోడ్ అవుతుందండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ అండి. సో మీ అందరికి తెలుసు నేను మన reports.onrender.com అనే వెబ్సైట్ని డిజైన్ చేశానని. అందులో కూడా నేను నాలెడ్జ్ హబ్ అని చెప్పి స్పెషల్గా నా యూట్యూబ్ వీడియోస్ సంబంధించింది కాంటెంట్ ఒక ఆర్డర్ రూపంలో డిస్ప్లే చేయడం కోసం అని చెప్పి ఒక పేజ్ కేటాయించాను. ఇందులో నేను చేసిన ప్రతి యూట్యూబ్ సంబంధించింది వీడియోస్ ఇందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు కూడా ఒక తొందరగా ఫైండ్ అవుట్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. ఇందులో ఇప్పటివరకు సో ఇక్కడ బై డిఫాల్ట్గా మీరు పేజ్ ఓపెన్ చేయగానే అన్నీ కూడా ఇట్లా ఓపెన్ అయి ఉంటాయి. మీరు కావాలంటే వాటిని క్లోజ్ కూడా చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చాను. సో ఫస్ట్ మై
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాను. తర్వాత గూగుల్ షీట్కి సంబంధించింది. తర్వాత పైథాన్ ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే పైథాన్ సంబంధించిన వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. తర్వాత పైథాన్తో పాటుగా నంపై వీడియోస్, ఫర్దర్గా ఇంకా పాండాస్ ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. మీరు ఈ మన రిపోర్ట్స్ వెబ్సైట్ నాలెడ్జ్ హబ్ ద్వారా కూడా మీకు కావాల్సిన కాంటెంట్ని నేర్చుకొని మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.